పరిశుద్ధ ఆశ్చర్యకరుడ పరమ తండ్రి, మీరు గణనానికి వందనాలు చెల్లించుకొని ప్రార్థన చేస్తాము. ప్రతిఫలం దాచేయడం ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలంలోకి చేరి మనం స్థుతించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేశారు. నేను ఈ స్థలంలో మీ మహిమ ప్రభావాలతో మా జీవితానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక మార్గాలను సులభం చేసుకుని ముందుకు నడవటానికి గొప్ప అవకాశం ఇచ్చారు. ఇక తండ్రి, ఈ స్థలంలో కొద్దిసేపు మీ బిడ్డల ద్వారాగా మీరే మహిమ పొందారు. కొద్దిసేపు మాట్లాడటానికి అవకాశం దయచేయమని చెప్పి మీ శ్రేష్టత, మీ ప్రసన్నత, మీ కనుదృష్టి, మీ ప్రభావాలను కూడా కుడి వచ్చిన బిడ్డలపై, పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలందరిపై ఉంచమని చెప్పి అతి ఘనమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను. పరమతమైనటువంటి సహోదరులకు తెలియజేస్తామని ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని దేవుడు ఏ రకంగా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడో మనం తెలుసుకుని ఆయన మార్గమును మనం నడిచి ఆయన యొక్క ప్రభావాలతో ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుంటామన్నాము. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మరి 2వ వచనం చదువుకుని మనం ముందుకు సాగుదాం. పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది. పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే యేసు ప్రభు సువార్త ప్రకటించడం మొదలుపెట్టినటువంటి మొదటి రోజులలో ఆయన పరలోక రాజ్యాన్ని గురించి మొదలుపెట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో ఇదే మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో 17వ వచనం కనపడతా ఉంది. చూడండి, 4వ అధ్యాయం 17వ వచనం కనపడుతుంది. చూడండి, 4వ అధ్యాయం. మరియు అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపంగా ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పేసి ప్రకటింప మొదలుపెట్టాము. బైబిల్ గ్రంథం ప్రకారంగా చేసినట్లయితే పరలోక రాజ్యము సమీపంగా ఉన్నది. పరలోక రాజ్యం సమీపంగా ఉన్నదనేటువంటి మాట యేసు ప్రభు సువార్త ప్రకటించేటువంటి మొట్టమొదటి దినాలలో ఆయన మొదలెట్టినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఆయన జెబూలూను దేశము, నప్తాలి దేశము, యొర్దాను ఆవరణున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలకు గొప్ప వెలుగునిచ్చుటకు ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. ఆయన స్వతహాగా నజరేతులో ఉన్నటువంటి వ్యక్తి నజరేతులో పెరిగాడు. కానీ నజరేతు నుంచి నప్తాలి, జెబూలూను దేశం అనేటువంటి చీకటి ప్రాంతాలలో ఎంతో మంది రోగగ్రస్తులైనటువంటి వారిని ఆ పరిసర ప్రాంతాలలో నుంచి స్వస్థత కలిగించడానికి సువార్త ప్రారంభించినప్పుడు ఆయన ఒకే ఒక మాట అంటా ఉన్నాడు, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనస్సు పొంది దేవుని రాజ్యానికి వారసులు కండి అని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. మరి ప్రవక్త అయినటువంటి యెషయా కూడా ఇదే మాట తెలియజేసినట్లుగా యెషయా గ్రంథంలో మనకి చాలా కనపడతా ఉంటాయి. అదే ప్రకారంగా మనం చూసినట్లయితే ఇక్కడ 18వ వచనం కనపడతా ఉంది. చూడండి, యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడు అంద్రియ అని ఇద్దరు సహోదరులను సముద్రములను వలలు వేయుట చూసని వారు జాలరు. చూడండి, ఇక్కడ ఈయన పరలోక రాజ్యం సమీపంగా ఉందన్నప్పుడు మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటిగా కనపడినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే పామరులైనటువంటి జాలరులు ఇక్కడ కనపడినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా తెలియబడతా ఉంది. ఆయన సువార్త పరిచర్యకు పాలుభాగస్తులైనటువంటి వారిని ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకున్నారంటే పామరులు మాత్రమే ఏర్పాటు చేసుకుని సువార్త ప్రకటించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. ఎందుకంటే మరి ఆయన మనుషుల ఆంతర్యమును ఎరిగిన వాడు కనుక, మనుషుల యొక్క మనోభావాలను తెలుసుకున్నటువంటి వ్యక్తి కనుక పండితులైనటువంటి వారిని, మరి జ్ఞానులైనటువంటి వారిని ఎవరిని కూడా పిలవలేదు. పిలిచినా ఒకవేళ ఈయన దగ్గరికి వచ్చి వాళ్ళు పని చేయడానికి
సిద్ధముగా ఉండకపోవచ్చు, సిద్ధముగా ఉండరు కూడా. ఎందుకంటే జ్ఞానులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ మనసులలో ఉన్నటువంటి క్రూరమైనటువంటి భావం ఏంటంటే మేము గొప్ప తెలివి కలిగినటువంటి వాళ్ళమని చెప్పి విర్రవీగేటువంటి మనస్తత్వం ఉంటుంది. కాబట్టి వాళ్ళని పిలిచినట్లుగా మనం చూడలేదు. కానీ పామరులు అనేటువంటి వాళ్ళని పిలుచుకుని ఆయన సువార్త ప్రారంభించినటువంటి మొట్టమొదటి దినాలలో మరి చాలా భయంకరంగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుని రాజ్యం గురించి ఆయన చెప్పటం మొదలుపెట్టి మరి ప్రజలను ఎంతో ఉత్తేజపరిచినట్లుగా కూడా బైబిల్ గ్రంథం ద్వారాగా మనకి తెలియబడతా ఉంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన ఈ రకంగా సువార్త మొదలుపెట్టి మత్తయి సువార్తలో మొదలుపెట్టినటువంటి సువార్త మనకి ఇక్కడ 3వ వచనం కనపడుతుంది 22వ అధ్యాయంలో. ఆ పెండ్లి విందునకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు వానల్లక పోయిరి. కాగా అతడు ఇదిగో నా ముందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను విధింపబడి ఉన్నది, అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లిందుకు రండని పిలవబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిణీ కానీ వారి లక్ష్యం చేయక ఒకడు తన పొలములోకి మరి ఒకడు తన వర్తములకు వెళ్ళిది. తక్కిన వారు అతని దాసులను కొట్టి అవమానపరిచి చంపిరి. చూడండి, బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ముందు సిద్ధముగా కనబడుతుంది, కానీ ఆ ఇందుని ఆరగించటానికి పిలిచేటువంటి వారిని కూడా మరి ఇక్కడ హింసించినటువంటి వారు ఇక్కడ మనకి కనపడతా ఉన్నారు. అదే మరి మత్తయి సువార్తలో మత్తయి మనకి నేర్పినటువంటి పాఠం. ఎందుకంటే పిలవబడినటువంటి వారు అని చెప్పి బైబిల్ గ్రంథం ఇక్కడ కనబడతా ఉంది. పిలవబడినటువంటి వారు ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నారో చూడండి. విందంటే ఇది శారీరకమైనటువంటి విందు కాకపోవచ్చు. మత్తయి అలంకార భాషలో యేసు ప్రభు యొక్క భావాలను రాసినట్లుగా మనం చూసుకోవచ్చు. విందంటే వాక్యం అనేటువంటి విందై ఉండొచ్చు. ఆ వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చేటువంటి వ్యక్తులు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మరి ఆ వాక్యాన్ని వినేటువంటి వారు కూడా కావాలి. ఆ వాక్యాన్ని విననొల్లనటువంటి వారు ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారాగా మనకి కనపడుతూ ఉన్నారు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులు, ఎలాంటి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. అలాగే రోమాపత్రిక నుంచి 2వ అధ్యాయము 17వ వచనం కనపడుతుంది. చూడండి, మనకు ఒకసారి రోమాపత్రికలో 2వ అధ్యాయము 17వ వచనం కనపడుతుంది. చూడండి, నీవు యూదుడని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించున్నావు కాదా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడపై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనిచున్నావు కాదా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డి వారికి తేవ చూపువాడని, చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకులను, బాలులకు ఉపాధ్యాయుడిని ఉన్నానని నీ అంతటా మీరే ధైర్యం రసించుకొనిచున్నావు కాదా? ఎదుట వారికి బోధించు నీకు నీలో బోధించుకోనవా అని చెప్పి ఇక్కడ హెచ్చరించుతామన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. రోమా పత్రికలో మనకి కనబడినటువంటి మాట మనం చూసుకున్నట్లయితే చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు రోమా పత్రికలో మరి అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడినటువంటి మాటను మనం చూసినట్లయితే మరి పెద్దలైనటువంటి వారు ఏ రకమైనటువంటి తీర్పులో ఉన్నారు, ఏ రకమైనటువంటి మంచి సత్ప్రవర్తనతో ఉన్నారు మనకి ఇక్కడ చాలా ఖచ్చితంగా కనబడతా ఉంది. ఇక్కడ చూసినట్లయితే మరి యూదులని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించి దేవుని యందు అతిశయించున్నావు కావా అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం మనం హెచ్చరించుతామన్నది. ఎందుకంటే క్రైస్తవుడని, దేవుని బిడ్డలని, దేవుని సేవకులని మనము కూడా పేర్లు పెట్టుకుంటా ఉన్నాము. పేర్లు పెట్టుకుని దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా నడవకోకుండా వాక్యానికి వ్యతిరేకంగా నడిచినట్లుగా బైబిల్ గ్రంథం మనకి దారి చూపెడతా ఉంది. ఈరోజు చూసినట్లయితే ఆ రోజు రోమా పత్రికలో యూదుల గురించి ఏ రకంగా హెచ్చరికలు మనకి కనబడతా ఉన్నాయి. అలాగే యూదులు మరియు ఇజ్రాయేల్ ప్రజలు ఏ రకంగా తిరస్కార భావముతోటి తనకు తానే గొప్పవారం అని చెప్పి డాంబికాలు పలుకునేటువంటి వారిని మనం చూస్తా ఉన్నాము. అలాగే వాళ్ళు మేము ఎంతో జ్ఞానులమని వెర్రవీగి
మరి అందరికీ బుద్ధి చెప్పారు కానీ ధర్మశాస్త్రానుగుణముగా వాళ్ళు నడిచినట్లుగా ఇక్కడ బైబిల్ గ్రంథం కనపడుతుంది. అదే అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనం మరి ఈ రకంగా బైబిల్ తీసుకుని బైబిల్లో ఉన్నటువంటి వాక్యానుసారముగా నడవకోకుండా బ్రతికినట్లయితే ఆ రోజు యూదులు చేసినటువంటి దానికి ఈ రోజు మనం చేసినటువంటి దానికి పెద్ద వ్యత్యాసం ఉండదు. కానీ ఆ రోజుల్లో ఆ పరిసర ప్రాంతాలలో మరి సత్యము కరువయ్యి అసత్య మార్గంలో నడిచేటువంటి అసత్య ప్రవర్తనతో ఉన్నటువంటి వారిని బాగు చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ క్రైస్తవ పెద్దలను సరి చేయటానికి, ఈ క్రైస్తవ పెద్దలు సంచరించేటువంటి లేకపోతే నడిచేటువంటి భావాల నుంచి విడుదల పొందటానికి మరి యేసు ప్రభు మరి రావాలని మనం కోరుకున్న యేసు ప్రభు ఇప్పుడు ఆ రూపంలో నరావతారంలో రావటానికి పెద్ద అవకాశం ఏమి ఉండలేదు. కానీ ఈసారి యేసు ప్రభు గాని వచ్చాడంటే ఉగ్ర రూపం దాల్చి ఉగ్రుడిగా వచ్చేటువంటి ప్రమాదం ఎక్కువగా కనపడతా ఉంది. అది తెలిసినటువంటి పెద్దలు కూడా వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞాన సంబంధమైనటువంటి అజ్ఞానాన్ని విడుదల పొందకోకుండా మేము విజ్ఞానులమని వెర్రబీగిపోతూ, ఎందుకంటే ఈ లోక ఆశలతోటి ఈ లోక డాంబికాలతోటి ఈ లోకంలో ఉన్న ప్రతి దానికి లోనైపోయి ధనాశలో కూరుకుపోయి ఈ క్రైస్తవ సమాజాన్ని భ్రష్టు పట్టించేటువంటి మరి పెద్దలను మనం చూస్తా ఉన్నాం. అనేక మందిని వాళ్ళని మనం హెచ్చరించడం కాదు, కానీ వాళ్ళు చేసేటువంటి మార్గాలు, వాళ్ళు నడిచేటువంటి మార్గాలు, వాళ్ళు చేసేటువంటి క్రియలు, వాళ్ళు సంచరించేటువంటి భావాలు, వాళ్ళు చూపేటువంటి ప్రేమ అన్నీ కూడా అదంతా కపటం అని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారాగా తెలుసుకున్నట్లయితే మనం ఈ రోజున కూడా ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలలోను యోధా ప్రజలలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తున్నామని చెప్పి వ్యతిరేకంగా నడిచినటువంటి వాళ్ళకి ఈరోజు బైబిల్ మార్గంలో నడుస్తామని చెప్పి వ్యతిరేకంగా నడిచేటువంటి ఈ పెద్దలకు పెద్ద వ్యత్యాసం మనకి కనపడతలేదు మనం చూసుకున్నట్లయితే. కానీ ఇక్కడ మరి అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తా ఉన్నాడు, మరి చీకటిలో ఉండడానికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడును బాలులకు ఉపాధ్యాయుని ఉన్నావని చెప్పి నీ అంతటి నీవే ధైర్యం వసించుకొనిస్తున్నావు చెప్పుతున్నావు, కానీ నీకు నీవు బోధించుకొనవా అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే, ఎందుకంటే ఇప్పుడు కూడా మరి మనకి మనం బోధించుకోవాలి. ప్రతిరోజు కూడా ఒక సేవకుడు అంటా ఉన్నాడు ఉపన్యాసం చెప్పేటప్పుడు, బోధించి 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 నేను కూడా భ్రష్టుడైపోతే నా జీవితం, ఎందుకంటే అది యేసు దగ్గరికి వెళ్ళేటువంటి సమయంలో నేను కూడా కాలుసున్న అగ్నిగుండానికి వారసున్నవుతానని చెప్పి ఖచ్చితంగా చెప్పాడు ఒక మంచి బాధకుడు. ఎందుకంటే బోధించి బోధించి భ్రష్టుడ అంటే ఏమిటి అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే ఎన్నో సంవత్సరాల నుంచి మనం బోధించుతూ ఉండవచ్చు, ఎంతో నీతియుక్తమైనటువంటి మార్గంలో మనం నడవచ్చు. కానీ మరి ఆఖరు క్షణాలలో కూడా నీవు నడవలేనటువంటి స్థితిలో ఉన్నావా? కానీ నీ జీవితాన్ని సక్రమైనటువంటి మార్గంలో నడిపించుకుంటలేదా? నీవు కూడా దానికి వారసుడు అవుతావని చెప్పి బైబిల్ గ్రంథం ప్రకారంగా చాలామంది పెద్దలు హెచ్చరించుతా ఉన్నారు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, అదే అపోస్తలుడైనటువంటి పౌలు కూడా హెచ్చరించినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారాగా మనకి కనపడతా ఉన్నది. 1 తిమోతి పత్రిక నుంచి 4వ అధ్యాయం 12వ వచనం చూసుకుందాం. 1 తిమోతి పత్రిక నుంచి 4వ అధ్యాయం 12వ వచనం చూసుకుందాం. యవనమును బట్టి ఎవడము నిన్ను తృణీకరించనీకు ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండును. నేను వచ్చే వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండును. పెద్దలు అర్థ నిక్షేపణ చేయగా ప్రవసన మూలమున మీకు అనుగ్రహింపబడిన మీలో ఉన్న వరము అలక్ష్యము చేయకును. చూడండి, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో చాలా శ్రేష్టమైనటువంటి మాట తెలియజేస్తా ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే, నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకు కానీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసానికి మాదిరిగా ఉండు. నేను వచ్చే వరకు కూడా నన్ను మర్చిపోకుండా నేను చెప్పినటువంటి పాఠం వైపుకి తిరిగి
దేవుడు నిజమైనటువంటి రక్షకుడిని అంగీకరించి ఆయన మార్గములలో నేను నడవటానికి సిద్ధముగా ఉండని చెప్పి మరి తిమోతికి రాసినటువంటి పత్రికలో తెలియజేస్తా ఉన్నట్లుగా కనపడుతుంది. సేవకులు అనేటువంటి వారిని ఎప్పుడు కూడా మరి విశ్వాసులని హెచ్చరించుతూ వాళ్ళని సరైనటువంటి సక్రమైనటువంటి మార్గంలో నడిపించాలంటే సేవకులు సక్రమైనటువంటి మార్గంలో నడిచి అనుక్షణము కూడా బైబిల్కి అనుగుణంగా నడిచేటువంటి స్థితిని బలపరచుకోవాలని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు కూడా మంచి సత్ప్రవర్తనతో కూడుకున్నటువంటి వాక్యాన్ని మనకు అందించాడు. ఆ వాక్యము ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామని చెప్పి మనం ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకోగలిగినట్లయితే, ఆ వాక్యం మనకి ఏ రకంగా ఉపయోగపడుతుందో మనం తెలుసుకోగలిగినట్లయితే, బైబిల్ని మనం చదవగలిగినట్లయితే బైబిల్లో ఉన్నటువంటిది మనకి ప్రతిదీ కూడా అర్థమవుతా ఉంది. బైబిల్ని అర్థం చేసుకున్న మనం మన జీవితాలను ముందుకు సాగించుకోవచ్చు. అలాగే ఒకటో పేతురు పత్రికలో 5వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుకునే కార్యక్రమం మనం ముందుకు సాగించుదాం. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటము పొందుదురు. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారం మంచి వచనం పేతురు మనకి తెలియజేస్తా ఉన్నాడు. ప్రధాన కాపరి మీకు ప్రత్యక్షమైనప్పుడు. ప్రధాన కాపరి అంటే మనం ఈరోజు ఎవరని చెప్పి అనుకోవాలి? యేసు ప్రభు కదా. యేసు ప్రభు ప్రత్యక్షమయ్యేటప్పటికి మనం ఏ స్థితిలో ఉండాలో మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ తెలియజేస్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ప్రత్యక్షత అనేటువంటిది ప్రభురాకడ అనేటువంటిది మరి చెవులలో జోరేగలలాగా మారుమోగేటువంటి పెద్దలు మనకు కనపడతా ఉంటారు. కానీ ఆ ప్రత్యక్షత అనేటువంటిది ఇక్కడ స్పష్టముగా తెలియజేస్తా ఉన్నాడు. మరి పేతురు అనేటువంటి వ్యక్తి మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ మరి తెలియజేసినటువంటి మాటను మనం చూసుకున్నట్లయితే, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనటువంటి ఉండక మందకు మాదిరిగా ఉండు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుతారు. ఎందుకంటే ఆయన ప్రత్యక్షతలో మీరు వాడబారని మహిమ కిరీటం మీరు ధరించాలి అంటే మరి తూచ తప్పకోకుండా ఆయన ఆజ్ఞలను ఆయన చెప్పిన ప్రతిదీ కూడా మనం నెరవేర్చగలిగినటువంటి స్థితిలో ఉండాలని చెప్పి మరి బైబిల్ గ్రంథం ప్రకారంగా పేతురు ఆయన సువార్త పరిచర్యలో గుర్తు చేసుకున్నట్లే మనకు కనబడుతుంది. చూడండి, పేతురు మరి సువార్త పరిచర్య మరి ఆయన అప్పగించబడినటువంటి దాన్ని ఆ 40 రోజులు వారితో ఉండి మహిమ శరీరం ధరించిన తరువాత వారికి పూర్తిగా ఆజ్ఞ ఇచ్చి అధికారం ఇచ్చిన తరువాత ఆయన మొదలుపెట్టినటువంటి సువార్త తుదముట్టించే వరకు, ఆయన మరణించే వరకు కూడా ఎంతో మరి గొప్ప ఘనత ప్రభావాలతోటి ఆయన సువార్త ప్రకటించినట్లుగా బైబిల్ గ్రంథం బోధించుతా ఉంది. అలాగే కొన్ని ఆధారాల ద్వారాగా చరిత్రలో ఆయన గురించి కూడా తెలుస్తూ ఉంది. ఆయన ఏ రకంగా మరణించాడు, ఆయన సువార్త పరిచర్యలో ఏ రకంగా వాడబడ్డాడో తెలియబడతా ఉంది. అదే తెలియజేస్తా ఉంది. ఎందుకంటే మీరు మహిమ కిరీటం కావాలి అని అనుకుంటే, మహిమ కిరీటం అంటే ఈ కిరీటం లాగా ఇప్పుడు ఉన్నటువంటి రాజులు పెట్టుకునేటువంటి రాణులు పెట్టుకునేటువంటి కిరీటాలు కాదయ్యి. ఎందుకంటే అంటే బంగారముతో చేయించినటువంటి స్థితి కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ కిరీటాన్ని ధరించే అర్హత కలిగినటువంటి వాళ్ళు ధరించవచ్చు. కానీ ఆ మహిమ కిరీటం అనేటువంటిది మరి కొందరు మాత్రమే ధరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఎందుకంటే బైబిల్ను మరి ఆచరించి బైబిల్లో ఉన్నటువంటి తూచ తప్పకుండా చదవగలిగినటువంటి స్థితి, అది ఆచరించగలిగినటువంటి ముందుకు నడిపించగలిగినటువంటి స్థితి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే దానిని పొందగలరని చెప్పి మహిమ కిరీటము మరి ఆ పేతురు తెలియజేసినట్లుగా మనం ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారా చూస్తా ఉన్నాం. ఇలాంటి మంచి సత్ప్రవర్తనతో కూడుకున్నటువంటి మాటలను మనం గుర్తు చేసుకుని ఈ గ్రంథంలో ఆయన యొక్క ప్రభావాలతో నడవాలని చెప్పి ఆశించిన మనం ఏ రకంగా ఉండాలని చెప్పి బైబిల్ గ్రంథంలో ఆశించినట్లయితే మనం కూడా ఆయన ప్రతి ఆజ్ఞను తిరస్కరించుకోకుండా నడవాలని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తామండి. చూడండి, ఇక్కడ మళ్ళీ మత్తయి సువార్తలు వెనక్కి వచ్చి 22వ అధ్యాయము 4వ వచనం చూసుకుందాం. ఒకసారి 4వ వచనం చూసుకుందాం. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఆ ఎద్దులను
కొవ్విన పశువులను వధింపబడి ఉన్నవి, అంతయు సిద్ధముగానున్నవి, పెండ్లి విందునకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపను. కానీ వాళ్ళు రావటానికి మనం ఇందా చదువుకున్నాం, వాళ్ళు రాలేదు కానీ కొట్టి మరి పంపినట్లుగా కూడా బైబిల్ గ్రంథం ద్వారా తెలియబడతా ఉంది. దీన్ని ఇర్మియా అనేటువంటి భక్తుడు ప్రతిరోజు కూడా ఆయన లెగత్తంతో ఇజ్రాయేల్ ప్రజల్ని హెచ్చరించి ఆయన్ని పంపినట్లుగా బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో ఇర్మియా అనేటువంటి భక్తుడు మరి ఎప్పుడు కూడా ఇజ్రాయేల్ ప్రజలని హెచ్చరించి ఆయన మార్గంలో నడవండి అని చెప్పి చివరికి ఆయనే తన్నులు తిన్నట్టుగా మనం ప్రతిరోజు మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం ఇర్మియాని. ఇర్మియా గ్రంథంలో తెలియజేస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో మనం ఇక్కడ ఒక మాట చూసుకుని కార్యక్రమం మనం ముందుకు సాగించుదాం. ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయము 25వ వచనం కనపడతా ఉంది. చూడండి మనకు ఒకసారి. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుకదీసి వచ్చిన వారు నేను అనుదినము పెందలకాడే లేచి ప్రవక్తలనైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుతూ వచ్చి తిని. చూడండి ఇక్కడ ఈ వచనాన్ని బట్టి చూసినట్లయితే, ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు మరి ఐగుప్తు దేశంలో మోకరిల్లి ప్రార్థన చేసి, అయ్యా ఈ నిపుణ కొలిమిలో మేము ఉండలేనటువంటి స్థితిలో ఉన్నాము, మమ్మల్ని మా జీవితాలని పరిరక్షించి మా స్వస్థానానికి పంపించవా అని చెప్పి వేడుకున్నప్పుడు మోకరిల్లి వేడుకున్నప్పుడు ఆయన మోసే ద్వారాగా ఆ దేశాన్ని నుంచి బయటికి తీసిన కాడి నుంచి ప్రతిరోజు కూడా ఆయన హెచ్చరించుతానే ఉన్నాడు, వెనుతీస్తానే ఉన్నారు, వీళ్ళు వెనుతిరుగుతానే ఉన్నారు. మరి వెనుతిరిగి ఆయన మరి మార్గంలో నడవకుండా చెదిరిపోతానే ఉన్నారు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతానే ఉన్నారు. కానీ ఇర్మియా అదే తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే మిమ్మల్ని ప్రతిరోజు కూడా మాలాంటి వాళ్ళని మరి లేపి తట్టి మా మనసులలో ఆయన యొక్క వాక్యాన్ని నింపి మీ వద్దకు చేరాలనేటువంటి ఆలోచనతోటి ఆయన చేస్తా ఉన్నాడు. కానీ వాళ్ళందరి మాటలు లెక్క చేయకుండా మీరు ఎప్పుడు కూడా మార్గం తొలగిపోయినటువంటి వాళ్ళుగా ఉన్నారని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా హెచ్చరించుతా ఉన్నాడు. ఇర్మియా అనేటువంటి భక్తుడు హెచ్చరించుతా ఉన్నాడు. అలాగే 25వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే చూడండి, ఈ గ్రంథం గురించి మనం విపులముగా తెలుసుకున్నట్లయితే ఈ గ్రంథం అంతా కూడా మరి ఇజ్రాయేల్ ప్రజలు చేసేటువంటి దుష్ట క్రియలను తేటపరిచినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తా ఉన్నది. ఇజ్రాయేల్ ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పులో ఉన్నారో కూడా ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా మనకు తెలియబడతా ఉంది. అలాగే ఇక్కడ 25వ అధ్యాయం 4వ వచనం కూడా ఇదే గ్రంథంలో మనం చూసుకునే కార్యక్రమం, మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించుకుంటున్నట్లు నేను మీకు ఏ బాధయు కలగజేయకుండానట్లు అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారం చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసించినట్లు చెప్పుటకై యెహోవా పెందలకాడే లేచి ప్రవక్తలను తన సేవకులందరినీ కూడా మీ వద్దకు పంపుతా వచ్చుతున్నాడు అని చెప్పి తెలియబడతా ఉంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఇలా ఇర్మియా అనేటువంటి మరి భక్తుడు తెలియజేసినటువంటి భావాలు ఏంటంటే, మీరు బొత్తిగా విగ్రహారాధన జోలికి పోకండి అని చెప్పి హెచ్చరించుతా ఉన్నాడు. ఎందుకంటే నిజమైనటువంటి నిజరక్షకుడిని అంగీకరించినటువంటి వాళ్ళు చేసేటువంటి క్రియలు ఇక్కడ మనకి కనబడతా ఉన్నాయి. ఏమిటని చెప్పి ఆలోచన చేసినట్లయితే, క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా అన్య సాంప్రదాయంలో ఉండకూడదు, అన్య సాంప్రదాయం వెళ్ళకూడదు అని చెప్పి మన సేవకులు కూడా చెప్తానే ఉంటారు. చాలామంది ఆ భావంలో ఉంటారు, కానీ కొంతమంది అయితే తొలగిపోయి మరి నానా మార్గాలలో నడిచినట్లుగా కూడా మనం చూస్తాము. అదే ఇర్మియా అనేటువంటి భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే వీటన్నిటికీ కూడా కారణం ఏమిటని మనం ఆలోచన చేసినట్లయితే, అన్నిటికీ కూడా కారణం ఏంటంటే మన మనస్సులలో ఉన్నటువంటి అపోహలను తొలగించుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మన జీవితం ఆ రకంగా ఉంటుందని చెప్పి బైబిల్ గ్రంథము ద్వారా మరి ఇర్మియా హెచ్చరించుతా ఉన్నట్లుగా
మరి బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, మరి ఇర్మియా హెచ్చరించినటువంటి మాటలను మనం చూసినట్లయితే ఈ గ్రంథంలో మానవ హృదయం గురించి చాలా విపులముగా వ్రాశాడు. మానవుల మొండితనము, మూర్ఖత్వము ఇలాంటివన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో చాలా గట్టిగా మనకి కనబడతా ఉంటాయి. అన్నిటికన్నా బాగా ప్రమాదమైనటువంటిది మొండితనముతోటి మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటాం. తర్వాత మూర్ఖత్వము, తర్వాత ఎందుకంటే సరైనటువంటి మార్గంలో నడిచేటువంటి స్థితిని మనం అలవర్చుకోపోతామని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. దీని అంతటికీ కారణం ఏంటంటే మన మనస్సు మీద ఉన్నటువంటిది ప్రతిదీ కూడా మన జీవితాలని అస్తవ్యస్తం చేత. దీని గురించి ఇదే గ్రంథంలో మనకు ఒక మాట మాట్లాడుకునే కార్యక్రమం మనం ముగించుకుందాము. 17వ అధ్యాయం 9వ వచనం కనపడుతుంది. చూడండి, మనకు ఒక మాట కనపడతా ఉంది దీంట్లోనూ. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలిగినటువంటి వాడు ఎవడు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటుంది. ఒక ఆధ్యాత్మిక భక్తుడు అంటాడు దేవుడిని స్మరించుకుంటూ, అయ్యా నా మనస్సు అనేటువంటి కోతి, ఎందుకంటే నా మనస్సు అనేటువంటి కోతి మోహం అనేటువంటి ఆ చెట్టుపై తిరుగుతూ ఉంది అని అంటాడు. మనసు అనేటువంటి కోతి మోహం అనేటువంటి చెట్టు అంటే మోహం అనేటువంటి చెట్టుపై ఉన్నటువంటి ఆ ఫలాల కోసం తిరుగుతూ ఉందని చెప్తాడు. ఎందుకంటే దానిని ఏమని చిత్రీకరించాడంటే ఆశ యామోహం అనేటువంటి ధన యామోహంలో పడుకోకుండా నన్ను తప్పించి, ఎందుకంటే ఆ ధన యామోహంలో పడిపోయి నేను నా స్థితిని నేను కోల్పోతానేమో అని చెప్పి ఒక ఆధ్యాత్మిక గురువు ఒక చిన్న వాక్యాన్ని చెప్పినట్లుగా మనం చూడవచ్చు. చూడండి, ఎందుకంటే మనస్సు అన్నిటికంట ఘోరమైనటువంటి వ్యాధి కలిగిందని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, మరి మత్తయి సువార్త అనేటువంటి 22వ అధ్యాయంలో ఇంకొక వచనం మనం చదువుకుని ఈ కార్యక్రమం ఈ రోజు ఎంతటితో సరిపెట్టుకుందాం. ఇంకొక వచనం చదువుకుందాం. అదే 22వ అధ్యాయంలో 17వ వచనం చూద్దాం. 17వ వచనం చూద్దాం. మీకేమి తోచుతున్నది? కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులతో కూడా తన శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. చూడండి, బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఇందాక ఇర్మియా గ్రంథంలో మనసు గురించి చెప్పుకున్నాం. మనస్సులో ఉన్నటువంటి మనస్సు అన్నిటికన్నా ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి చెప్పుకున్నాం. అలాంటి వ్యాధి కలిగినటువంటి మనస్సు గురించి మనం చెప్పుకున్నప్పుడు మనస్సులో ఉన్నటువంటి అపోహలు ఎన్ని కాదు, ఎదటి వారిని హింసించాలని, ఎదటి వారిని ఇరుకులో పెట్టాలని, ఎదటి వారిని అలాగే అనేక రకాలైనటువంటి బాధలకు గురి చేయాలని చెప్పి మనం కూడా మానవ జన్మలో ఉన్న మనం కూడా కొన్ని సందర్భాలలో మనం కూడా అలాంటి మరి వక్రమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటుంటాం. అది కూడా ఈ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త చాలా శ్రేష్టమైనటువంటి మాట తెలియజేసినటువంటి విధానాన్ని మనం చూసాం. ఎందుకంటే వాళ్ళు కూడా యేసు ప్రభువుని ఇబ్బంది పెట్టాలని చెప్పి శాస్త్రులు, పరిశీలనేటువంటి వాళ్ళు, అలాగే రోమన్ అధికారులు కూడా మరి యేసు ప్రభువుని హింసించాలనేటువంటి చూసేటువంటి సమయం మత్తయి సువార్త మనకి 22వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంది. మళ్ళీ వచ్చేటువంటి దాన్ని మనం చదువుకున్న ఈ కార్యక్రమం ముగించుకుందాం. పరిశుద్ధుడ, ఆశ్చర్యకరుడ, పరమ తండ్రి, ఇప్పటి వరకు కొద్దిపాటి వాక్యాన్ని మేము గుర్తు చేసుకుని మీ మహిమ, ఘనత, ప్రభావాలతోటి ముందుకు సాగటానికి అవకాశం ఇచ్చారు. బైబిల్ గ్రంథం ప్రకారంగా ప్రతి రోజు కూడా మేము చదువుకొని బైబిల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని తప్పకుండా మరి మీ మహిమని తెలుసుకుని ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉండగా మీరే మహిమపరచండి బాబు. ఇదిగో తండ్రి, ఈరోజు ఈ రకంగా మేమందరం కూడి మీ స్థలంలో మిమ్మల్ని గుర్తు చేసుకుని మీ మహిమను గుర్తు చేసుకున్నాం. మా జీవితాలను కూడా పరిపూర్ణంగా పరిరక్షించమని చెప్పి అతి ఘనమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.